దేవాలయాల్లో దేవతామూర్తుల వెనుక ఉండే లోహ తోరణాన్ని మకర తోరణం అంటారు. కీర్తిముఖుడనే రాక్షసుడు బ్రహ్మదేవుని మెప్పించి వరాలు పొంది బల పరాక్రమాలతో అన్ని లోకాల్ని సంపదల్ని సొంతం చేసుకున్నాడు. పరమశివుని పతి అయిన జగన్మాతని కూడా పొందాలని అనుకున్నాడు. ఆగ్రహం వచ్చిన శివుడు అగ్నిని సృష్టించారు. అది కీర్తిముఖుడిని తరమసాగింది. ఆ అగ్ని దెబ్బకి తట్టుకోలేక కీర్తిముఖుడు అన్ని లోకాలు తిరిగి పరమశివుని వేడుకున్నాడు. భక్త శంకరుడైన శివుడు ఆ అగ్నిని మూడవ కన్నుగా ధరించారు. నాకు బాగా ఆకలిగా ఉంది అని కీర్తిముఖుడు అంటే నిన్ను నువ్వే తిను అని శివుడు అన్నారు. కీర్తిముఖుడు మొసలి రూపం ధరించి తనని తానే కంఠం వరకు తిన్నాడు. ఇంకా ఆకలి తీరలేదు అని మళ్ళీ శివుని ప్రార్థించాడు. నీవు ఈనాటి నుండి సమస్త దేవాలయాల్లోని తోరణ అగ్రభాగాన్ని అలంకరించి దేవత దర్శనానికి వచ్చే భక్తులందరిలో ఉండే దుష్ట అహంకారాన్ని, ఆశలన్నీ తిను, అందరినీ పూజనీయుడు అవు అన్నారు. అప్పటి నుంచి కీర్తిముఖుడు దేవాలయాల్లోని తోరణ మధ్య భాగంలో ఉంటూ మకరముఖుడిగా తోరణంలో కలిసిపోయాడు. అందుకే ఈ తోరణాన్ని మకర తోరణం అంటారు. దీని గురించి స్కాంద పురాణంలో వివరించారు.